ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అధ్యక్షతన చదల్ల వేణుగోపాల్ రెడ్డి పార్టీలోకి చేరిన సందర్భంగా పుంగనూరులో సోమవారం తలపెట్టిన జనసేన శంఖారావం యాత్రకు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పుంగనూరులో ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అధ్యక్షతన చదల్ల వేణుగోపాల్ రెడ్డి పార్టీలోకి చేరిన సందర్భంగా పుంగనూరులో సోమవారం తలపెట్టిన జనసేన శంఖారావం యాత్రకు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. జనసేన జెండాలను చేతపట్టుకుని జేజేలు కొట్టారు. ఈ క్రమంలో పుంగనూరు చెన్నై జాతీయ రహదారిపై సందడి నెలకొంది. ఈ కార్యక్రమానికి ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు పసుపులేటి హరిప్రసాద్, డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అడుగులు ముందుకు వేస్తూ ఎన్ని కష్టాలు వచ్చినా పుంగనూరులో తల వంచేది లేదు. జనసేన జెండా ఎగరాలని ఈ 10 ఏళ్ళు జెండా ఎగిరేసిన ఈ నాయకులందరూ కూడా మనస్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ గారి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే జనసేన పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఆయన సమక్షంలో పార్టీలో చేరిన వేణుగోపాల్ రెడ్డి గారు కూడా మనస్ఫూర్తిగా ఈ రోజు పుంగనూరు ఎలా ఉందంటే మాకు స్వతంత్రం వచ్చిందా అన్నట్టుంది. పుంగనూరులో ఓట్లు వేయలేని పరిస్థితి. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్ లో మీరు ఓట్లేసారా? నేను అడుగుతున్నాను. సర్పంచ్ ఎలక్షన్ లో ఓట్లేసారా? అంటే భారతదేశంలో స్వతంత్రం ఉన్నా పుంగనూరు ప్రజలకు స్వతంత్రం లేదు, ఓటేసే హక్కు లేదు. అటువంటి పుంగనూరులో ఈ రోజు వేణుగోపాల్ రెడ్డి గారు, జనసేన నాయకులందరూ కూడా మేమున్నాము పవన్ కళ్యాణ్ తరఫున అని ముందుకు వస్తున్నారు. రాబో రోజుల్లో పుంగనూరులో జనసేన జెండా ఎగురుతుంది ఖచ్చితంగా. ఇక్కడ ప్రేమానురాగాలతో బతికే మనుషుల్ని లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి ఒక రకమైన విద్వేషం రెచ్చగొట్టేశారు. ఏమంటే 2 పార్టీల మధ్య చిచ్చులు పెట్టుకొని అన్నదమ్ముల మధ్యనే గొడవలు స్టార్ట్ అయ్యాయి. కానీ ఇంకా రాబోయే రోజుల్లో అటువంటిది జరగకూడదని మనమందరం కలిసిమెలిసి సామరస్యంగా ఎటువంటి గొడవలు లేకుండా చాలా ప్రశాంతమైన వాతావరణంలో బతకాలని ప్రతి సామాన్యుడు కూడా నిశ్చింతగా, నిర్భయంగా బయటకు వచ్చి నేను పుంగనూరు వాసిని, పుంగనూరులో చాలా సంతోషంగా బతుకుతున్నానని చెప్పుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ నేను ఈరోజు రాజకీయాల్లోకి రావడం జరిగింది. చాలా సంతోషం. ఇంతమంది ఈరోజు ఇక్కడికి వచ్చి ఇంతసేపు పవన్ కళ్యాణ్ గారి కోసం, మన పార్టీ కోసం నిలబడ్డారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీకోసం, మీ ఇంట్లో వ్యక్తిగా, ఒక మీ అన్నదమ్ముల్లాగా మీకు చేదోడుగా ఉంటానని, రాబోయే రోజుల్లో మన జనసేన జెండా పుంగనూరులో ఎగరాలని, దానికి అవేర్నెస్ నేను కృషి చేస్తానని